అక్క అది అమ్మా, నీకా మూలికా వైద్యంతో ఆ తైలంతో ఆరోగ్యం కుదుటపడుతోంది. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. త్వరలోనే నడుస్తావులేమ్మా. అమ్మా, కొంచెం కష్టమైనా మాక్సిమం మాట్లాడడానికి ట్రై చేయమ్మా, ప్లీజ్. సరే బాబు. ఈ ఫోటో చూసి ఈవిడెందుకు అంతలా రియాక్ట్ అవుతుందబ్బా? భయపడక బాలిక, నేను ట్రిగ్గర్ బాబుని. గోళ్లకు నెయిల్ కట్టర్, సినిమాహాలకు ఈ ట్రిగ్గర్ బాబే ట్రెండ్ సెక్టర్. బాబు నోండు. హలో, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. కొన్నిటి విలువ మీకు తెలీదు. ఏంటి బాబు ఇది? ఫేస్ కి కలర్ కరెక్షన్ చేస్తున్నాను. ఎందుకో? తెల్లటి తెలుపవటానికి వారణాసి నుంచి ఒక స్వామీజీ వచ్చాడు. వైట్ గా బాప్ అని క్రీమ్ ఇచ్చాడు, పెట్టుకున్నాను. నేరేడు పండుగ రాస్తే యాపిల్ పండులా మారుతుందని చెప్పాడు. ఏంటో బాబు నీ పిచ్చి గాని, కలర్ లో ఏముంది చెప్పు? కలర్ లో ఏమి లేదు, బట్ ఇంకా ఫేస్ లో గ్లో పెరుగుతుందిగా. హాలీవుడ్ మూవీస్ కూడా చేయొచ్చు కదా అని ఇలా ట్రై చేస్తున్నాను. సర్లే, ఇలా బయటికి వెళ్ళకు. గ్రహాంతరవాసి అని జనాలు భయపడతారు. నువ్వు టాలీవుడ్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నావు, నేను హాలీవుడ్ రేంజ్ లో ఆలోచిస్తున్నాను. అమ్మా పద. లోపలికి. బయటకు వద్దా, లోపలికి వెళ్దామా? दिल में कुछ काला है, something is wrong. నిన్ను వదలు, చంపేస్తాను. అందరి
తలరాతల్ని తారుమారు చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నా దేవి ఎక్కడా? మీరు అన్నపూర్ణ, మన సంతానానికి న్యాయం చేస్తాను దేవి. మీరు లేరని రాజమహల్లో రాక్షస పాలన జరుగుతుందండి. అన్నీ తెలుసు. మనకి వర్తమానం, ఐశ్వర్యం కళ్లకు కప్పిన పొర ఇంకొందరికి. అందరికీ సరైన న్యాయం చేస్తాను. పులి ముసలిదైనంత మాత్రాన దాన్ని పిల్లి అనంగాదేవి. రాజరికపు రక్తం ప్రవహిస్తున్న వాణ్ణి ప్రతీకారం తీర్చుకుంటాను. ఏమండి, ఇంకా ఇంకా మీరు పగ ప్రతీకారం అంటే? భయపడకు దేవి. సంపద కోసం కాకున్నా సంస్కృతి కోసం పోరాడాలి. వారసత్వ సంపద పోయినా వారసత్వం పోదు కదా. రాజ్యాలు పోయినా రాజరికం పోదుగా దేవి. జరిగిన తప్పును సరిదిద్దుతాను. మన సంతానానికి సరైన న్యాయం చేస్తాను. అప్పటిదాకా నువ్వుండాలి కదా. ఏంటి రాజావారు, ప్రేమగా చూసే నా కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయేంటా అని ఆశ్చర్యంగా ఉందా? నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాను, కానీ మీరు మీ కాళ్ల దగ్గరుంచారు నన్ను. తప్పు కదా రాజావారు. నేను చురకత్తి లాంటి దాన్ని. కూరగాయలు కోయగలను, కుత్తుకలు కోయగలను. రుణశేషం శత్రుశేషం ఉంచకూడదు అని అందుకే అంటారు. నీ మీద నాకు మొదట్నుంచి డౌట్గానే ఉంది. నీ భయం, నీ చూపులు, నీ వ్యవహారం అంత తేడాగానే ఉంది. ఏంటి రాజావారు, ఎప్పుడో చచ్చిపోయారు అని అనుకుంటే సడన్ గా ఇలా దర్శనమిచ్చారేంటి? పోయారు అని అనుకున్నాం, పోనీ బతికిపోయారే అనుకోండి. మళ్ళీ ఇక్కడికెందుకొచ్చారు? రాకపోయుంటే బతికిపోయేవారు కదా రాజావారు. మంచి అలవాటుంది. తప్పు చేసినా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పద్ధతి ప్రకారమే చేస్తాను. మీ విషయంలోనే తప్పు జరిగింది. తప్పించుకున్నారు. ఆ తప్పుని తప్పనిసరిగా తప్పకుండా సరిదిద్దుకుంటాను. మీరు పోయారు అని ప్రాపర్టీస్ అన్నీ నాకొస్తున్నాయి. మీరలా ఇంటిమేషన్ కూడా లేకుండా ఇంట్లోకొస్తే తప్పు కదా రాజావారు. ప్రపంచం దృష్టిలో మీరెప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు నా కోసం మళ్ళీ చావండి.
ఏమండి ఏమండి అమ్మా అమ్మా ఏమైందమ్మా ఆ? రాజావారు నాతో రాజావారు ఆ, ఉండమ్మా అనురాగాన్ని అందించారు, అన్నీ ఇచ్చారు, నాకు అన్నీ ఇచ్చారు. నాకేమిచ్చారు? నన్ను బానిసని చేసి నాకు అబద్ధాలు చెప్పారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. ఈ రాజ్మహలే వైకుంఠంగా మీరే మహావిష్ణులా ఉంటే మీ పాద సేవ చేసుకుని తరించేదాన్ని. మీకన్నా గొప్ప ఐశ్వర్యం నాకేముందండి? నాకేముందని? నాకేం మిగిల్చావు? అడుగడుగునా అడ్డంకులు, టెన్షన్స్. ఆస్తి ఐశ్వర్యం చేతికొచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. మీ చల్లని నీడలో జీవితం ముగించాలనుకున్నాను. నీ నీడలో నా బతుకు బాగుపడుతుందని అనుకున్నాను. అది పాము పడగ నీడ అని ఆలస్యంగా తెలుసుకున్నాను. మీ జ్ఞాపకాలే అష్టైశ్వర్యాలుగా భావిస్తూ జీవిస్తున్నాను. పగతో జీవిస్తున్నాను. ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆస్తి నా పేరు మీద రాస్తే ఇంత జరిగేది కాదు కదా. మన దాంపత్యానికి రూపంగా రాజరికానికి వారసునిచ్చాను. ఈ జన్మకిదే చాలు రాజావారు, ఇదే చాలు. చాలదు, ఇది చాలదు. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు ఎంత ఇచ్చినా చాలదు. ఈ రాజ్మహల్ నాదే. దీనికి రాజమాతను నేనే. తప్పు చేశారు, ఒప్పు చేశారు. అయ్యిందేదో అయిపోయింది రాజావారు. తప్పు చేశావు నువ్వు, పెద్ద తప్పు చేశావు నువ్వు. ఆ తప్పు నేను దిద్దుకుంటాను. హ, పైలోకం నుండి చూసి నవ్వుతావో ఏడుస్తావో నీ ఇష్టం. పైలోక నుంచి మన బిడ్డను దీవించండి రాజావారు. మీరేంటి ఈ టైంలో ఇక్కడ? మీరు నడవగలుగుతున్నారా? నాకు ఈ విషయం తెలీదు. అంతా దేవుడి దయ బాబు. అమ్మా, మీకు మాటలు వస్తున్నాయా? మీరు మాట్లాడుతున్నారా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చేసిన పుణ్యం భూమిలో నాటిన విత్తనం లాంటిదని అంటారు. ఏ జన్మలో చేసిన పుణ్యమో నాకు మాట వచ్చింది, నడకొచ్చింది. చాలా సంతోషం అమ్మా. మా రాజమహల్లోకి వచ్చాక మీరు బాగవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అవును బాబు, రాజ్మహల్ గొప్పతనమే ఇది. అమ్మా,
నన్ను తోడు రమ్మంటారా? వద్దు బాబు, నా తోడు నాకుందిలే. అమ్మా, నిద్ర పట్టికలో వచ్చాను. ఆ ఆ అన్నపూర్ణమ్మ గారు నడుస్తూ వచ్చారు. గా సినిమా హీరో లెక్కున్నాడు బావా.